అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంసారం అనే దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సంసారానికి లౌకిక డెఫినేషన్స్, ఆధ్యాత్మిక నిర్వచనాలు ఉన్నాయి. ఇక్కడ చాలా సింపుల్గా మనం చిన్న నిర్వచనం తీసుకుందాం. అది సంసారం అంటే సుఖదుఖాలు, సుఖము దుఃఖం, మన జీవితంలో వచ్చే సుఖదుఖాలని సంసారము అని భావించవచ్చు. ఇది ఈరోజు మన యొక్క అంశం, టాపిక్. దీని గురించి రామాయణం కొంచెం మారుతుంది. దీని గురించి రామాయణంలో వ్యాసుడికి శుకునికి తండ్రి కొడుకుల మధ్యలో జరిగిన ఒక సంభాషణని మనం దీంట్లో ఊటంకించుకుంటూ చెప్పుకున్నాం. కుమారుడైన శుక మహర్షి వ్యాసుడిని కొన్ని ప్రశ్నలు అడిగారు. అవి ఏమిటంటే ఈ సంసారం అనేది ఎట్లా పుట్టింది, ఎట్లా పోతుంది, ఎవరికి పట్టుకుంది, ఇక్కడ ఎవరికి అంటే దేహానిక, ఇంద్రియాలక, మనసుక, ప్రాణానిక, అసలు చిన్మాత్రక దేనికి పట్టింది, అసలు ఎట్లా పుట్టింది, ఎట్లా పోతుంది తెలపమని తండ్రిని అడిగాడు. అడిగితే ఎట్లా పుట్టింది ఎట్లా పోతుంది మనం పక్కన పెట్టి అసలు ఎవరికి పట్టింది ఏమిటి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దామని వారు తండ్రి గారు మొదలుపెట్టారు. దీంట్లో ముందుగా కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ వాడతాము, కొన్ని ఆధ్యాత్మికంలో వాడుతూ ఉంటాము. కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకొని అది బేస్ చేసుకొని మనం దీని లాజిక్ డెవలప్ చేసుకోవచ్చేమో, అవి నేను ముందరగా ప్రజెంట్ చేస్తాను. ఈ సుఖం దుఃఖం అనేది సంసారం అనుకున్నాం. జడ పదార్థానికి సుఖ దుఃఖాలు ఉండవు. ఒక రాయో రప్పో కొండో ఇట్లాంటివి తీసుకుంటే వాటికి, ఒక జడ పదార్థానికి సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. కాబట్టి జడ పదార్థం అని ఏదన్నా మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఎక్కడన్నా ఆ జడ పదార్థాలకి మనకి సంసారం అనేది ఉండదు అనేది మనం కన్క్లూడ్ చేయొచ్చు. తర్వాత దృశ్యము, ద్రష్ట అనే విషయం ఎప్పుడొచ్చినా కూడా అవి రెండు వేరు అనేది కూడా మనకి అవగాహన ఉంది, తెలుసు, అందరికీ తెలుసు. ఆ రెండు ఒకటి కావాలి. అట్లాగే కార్చిచ్చు ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి నిప్పు పుడుతుంది, అడవులు దహించుకుపోతూ ఉంటాయి, అది కార్చిచ్చు వల్ల వస్తుందని అంటారు. అసలు కార్చిచ్చు అడవుల్లో ఎట్లా వచ్చింది? అన్ని చెట్లే కదా. అంటే రెండు కొమ్మల రాపిడితో, ఘర్షణతో ఈ నిప్పు పుట్టడం, అగ్ని పుట్టడం, దాని ద్వారా అవి రాజుకోవడము, ఆ కార్చిచ్చు పెరగడము, అడవులు దహించుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొమ్మ అనే దాంట్లో నిక్షిప్తమై ఉన్నది అగ్ని. సో ఒక్కొక్కసారి ఒకటిగా కనపడుతుంది, కానీ అది ఒక వస్తువు కాదు, రెండు. అంటే కొమ్మలో అగ్ని ఉంది, ఒక జడమైనటువంటి కొమ్మ మనకు కనపడుతుంది భౌతికంగా బయటికి. అట్లాగే మనం అట్లా చూస్తూ ఉంటే ఒక్కోసారి పక్షులు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి, అక్కడి నుంచి చెట్టుకి, ఇక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతుంటాయి. అంటే పక్షి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళింది, అటు నుండి ఇటు వచ్చింది, రాక పోకడ ఉన్నాయంటే, చూస్తున్నామంటే
అక్కడ మళ్ళీ ద్రష్ట దృశ్యం అనేది ఉన్నాయి. అవి రెండు వేరు వేరు అని కూడా మనకి అర్థమవుతున్నాయి. ఇది కాకుండా మనకి ఇవన్నీ పదాలు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 మనకి తెలుసు. జాగ్రత్త అవస్థలో మనసు, ఇంద్రియాలు అన్నీ పనిచేస్తాయి. మనిషికి ప్రాణం ఉందిగా, అందుకని అవన్నీ పనిచేస్తాయి. స్వప్నావస్థకు వచ్చేటప్పటికి ఇంద్రియాలు పనిచేయవు. ఇంద్రియాలు పనిచేయకపోయినా మనసు పనిచేస్తుంది. మనసు పనిచేయడం వల్ల సంకల్పాలు, వాటితో ఏవేవో ఏవైతే మనం లోపల మనసు సంకల్పిస్తుందో అవన్నీ మేడలు, మిద్దెలు, మనుషులు, వాళ్ళతో ఇంటరాక్షన్స్, ఎక్కడెక్కడికో పోతుంటాం, వస్తూ ఉంటాం, అన్నీ కనపడుతుంటాయి. దాంట్లో బిల్డింగ్లు కనబడతాయి, మనుషులు కనబడతారు, మనమే అక్కడ లోపల మళ్ళీ ఒక కనపడతాము, మనం ఇంకెవరితోనో మాట్లాడుతుంటాము. ఇవన్నీ ఎవరు? మనమే ఇదంతా ఊహించుకుంటూ మనం వేరుగా కనపడుతూ ఒక దృశ్యం అనేది బయటకు వస్తుంటుంది. ఇంద్రియాలు పనిచేయకపోయినా కూడా మనసు పనిచేస్తూ అవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సుషుప్తి అవస్థకు వచ్చేటప్పటికి మనసు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయదు, కానీ వీడు బతికే ఉన్నాడుగా, ప్రాణం మాత్రం పనిచేస్తుంది. అటువంటిప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత మనకి ఏమీ తెలియదు. మనసు ఉంటే స్వప్నాలు వస్తాయి, ఇంద్రియాలు ఉంటే ఇంకా అన్నీ ఉంటాయి. అవి ఏమీ లేవు కాబట్టి వీడు పొద్దున లేవాలంటే అబ్బా ఎంత బాగుంది, సుఖంగా నిద్ర పెట్టింది అంటాడు. అంటే ప్రాణం మాత్రమే ఉంది, మనసు పని చేయకపోతే వీడికి మనస్సు కనుక నిశ్చలంగా కదలకుండా అసలు ఏమీ పని చేయకుండా ఉంటే వీడికి హాయిగా ఉంటుంది అనేది ఇది అందరికీ అనుభవం అయిన విషయమే. ఇది సుషుప్తి గురించి. సత్పదార్థము అంటాం. అంటే ఏదన్నా ఒక పదార్థం ఒక సత్పదార్థము అని అంటే అది 3 కాలాలలోనూ, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, మూడిట్లోనూ కనుక ఉంటూ ఉంటే అటువంటి పదార్థాలని సత్పదార్థాలు అంటారు. అవి మనకి ఆత్మ అనేది సత్పదార్థం అనేది మనందరికీ తెలుసు. ఎప్పుడన్నా సత్పదార్థం అనేది కనుక మనం మన దగ్గర మనకి తెలిస్తే ఆ సత్పదార్థానికి ఒక ఆధారం అంటూ ఉంటుంది. ఆధారం లేకుండా సత్పదార్థం ఉండదు. సో ఇప్పుడు ఈ 3 కాలాలలో ఉంది అని అన్నాం, అంటే ఆత్మ అట్లా ఉంటుంది అన్నాం. ఆత్మ ఉంటుందంటే 3 కాలాలలో ఉందంటే ఆత్మకి ఆధారం ఏమిటి? కాలం. అందులో ప్రతి సత్పదార్థానికి కూడా ఒక ఆధారం అనేది ఉంటుంది. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ వీటిలో, ఈ ఆధ్యాత్మిక ఈ చింతనలో. ఇట్లా కానివన్నీ కూడా అసత్తు, సత్పదార్థం కాదు, అంతా కూడా అది మిథ్య. అది 3 కాలాల్లో ఉండదు. అంటే మనిషి పుడుతున్నాడు, పోతున్నాడు, చనిపోతున్నాడు అంటున్నాం. అంటే మనిషి కొంతకాలం కనపడుతున్నాడు, మళ్ళీ కనపడలేదు. మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రతి మనిషి మరణించినవాడు పుడతాడు, పుట్టినవాడు మరణిస్తాడు అనింది. కాబట్టి అంటే ఆత్మ మళ్ళీ పుడుతుంది. కాబట్టి మళ్ళీ అది సైకిల్ రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఈ దేహం అనేది ఇక్కడ అసత్పదార్థం, అది సత్పదార్థం కాదు. ఎందుకంటే కొంతకాలం ఉంటున్నది, కొంతకాలం ఉండట్లా. 3 కాలాల్లో ఉంటేనే దాన్ని సత్పదార్థం అనాలి. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. ఇక్కడ మన డిస్కషన్లో అన్నీ వాడతామా, కొన్ని వాడతామా అనేది చూద్దాం ఒక్కొక్కటి. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఈ సంసారం, ఈ సుఖము దుఃఖం అనేది దేనికి సంబంధించింది? అంటే అది ఈ దేహానికి పట్టుకుందా, ఇంద్రియాలకి పట్టుకుందా, మనసుకి పట్టుకుందా? అంటే ఈ సుఖం అనేది దేనికి
ఉంది, ఆరు ప్రాణానిక లేదా అసలు చిత్పదార్థానిక అనేది మన ఇప్పుడు జరిగే డిస్కషన్. ఇది వ్యాస మహర్షి తన కుమారుడికి చెప్పిన ఒక రకమైన వివరణ. ఆ వివరణని నాకు అర్థమైన భాషలో, నేను అర్థం చేసుకున్న భాషలో చెప్తాను. ఇది రామాయణంలో సంఘటననే చెప్పాను ముందుగానే. ఇప్పుడు దేహానిక అనే ప్రశ్నని సమాధానానికి ఆలోచిద్దాం. ఇది నా ఇల్లు లేదా ఇది నా కళ్ళజోడు అన్నాను అంటే నేను వేరు, నా కళ్ళజోడు వేరు. ఇది నా ఇల్లు, నేను వేరు, నా ఇల్లు వేరు అని ఇక్కడ రెండు వేరువేరుగా మనకి తెలుస్తున్నాయి. అంటే ఈ దేహం నాది అన్నానంటే నేను వేరు, ఈ దేహం వేరు. భగవద్గీతలో కూడా అదేగా చెప్తారు. దేహము దేహి రెండు వేరువేరేగా, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అవేగా అక్కడ చెప్పే పదాలు. ఇదే అక్కడ చెప్తాం మనం. అంటే నేను వేరు, ఈ దేహం వేరు. నేను అంటే ఇక్కడ పరిశుద్ధమైనటువంటి ఈ జీవాత్మని తెలియపరుస్తుంది. ఈ దేహం అనేది ఇదిగో మనం ఆడుతున్న ఈ శరీరం, ఇంత మనం నడుపుతున్న సంసారం అంతా దీంతోనే అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దానికి సంబంధించిందే అనేది ఆలోచిద్దాం. మరణం సంభవించినప్పుడు ఈ దేహం ఏమవుతుంది? అప్పుడు శవం అంటున్నాం ఈ దేహాన్ని. ఆ శవం అక్కడే ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. చెవులు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏవి పనిచేయట్లే. అప్పుడు ఏం జరిగింది? ఈ దేహం అనేది ఒక జడ పదార్థంగా మారింది. మనం మొట్టమొదటి ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం, ఎక్కడన్నా జడ పదార్థం ఉంటే అంటే రాయి లాంటిది ఉంటే అటువంటి వాటికి సుఖము దుఃఖం ఉండదు అని. ఎప్పుడైతే ఈ మరణం సంభవిస్తున్నదో ఈ దేహానికి, అప్పుడు ఏం జరిగింది? ఇది జడ పదార్థంగా మారింది. జడ పదార్థంగా మారటంతో ఈ సుఖదుఖాలు అనే సంసారం ఈ దేహానికి సంబంధించింది కాదు అని నిరూపితమైంది. ఉపపత్తి వచ్చేసింది. అయితే కొంతమంది ఏమంటారంటే ఈ దేహం నేను, ఈ తేడా తెలియట్లేదుగా నాకు, రెండూ కలిసిపోయి ఉన్నాను. మీరు వేరు అన్న తర్వాత దాన్ని బట్టి ఈ నేను అంటే ఆత్మని, ఈ దేహం అంటే వేరు అని, కాబట్టి ఇది జడం అని తీసుకొచ్చారు. ఇవన్నీ జరిగాయి. ఈ రెండు ఒకటికే నేను భావిస్తుంటే అప్పుడు కూడా దేహానికి ఇది సంసారం లేదు అని కూడా నిరూపించాలంటే మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో కార్చిచ్చు అని అంటే ఒక కొమ్మ రెండు కొమ్మలు రాబడితో వస్తుందని అనుకున్నాం. అంటే కొమ్మలోనే అగ్ని దాగింది అనుకున్నాము. అట్లా నేను దేహం ఒకటనుకు అని అనిపిస్తున్నా కూడా ఈ ఉదాహరణ కార్చిచ్చు ఉదాహరణతో కొమ్మలో అగ్ని ఉన్నట్టుగా ఈ దేహం నేనే అనుకుంటుంటే ఈ దేహంలో అగ్ని లాంటి ఆత్మ ఒకటి దాగి ఉంది. అంటే ఒక పదార్థంగా కనపడుతున్నా కూడా అవి రెండుగా ఉన్నాయి. మళ్ళీ మామూలే, మరణం సంభవిస్తే ఏమవుతున్నది? ఈ దేహం జడ పదార్థంగా మారుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా నేను దేహం వేరువేరుగా ఉంటే ఇట్స్ ఎ క్లియర్ కట్ ఉపపత్తి. నేను దేహం ఒకటే అనుకున్నా ఈ రెండవ ఉదాహరణతో మళ్ళీ మరణం సంభవించినప్పుడు మళ్ళీ అది దేహం జడ పదార్థంగానే మిగులుతున్నది. కాబట్టి ఈ జడ పదార్థానికి సంసారం లేదు. కాబట్టి దేహానికి సంసారం అనేది లేదు అనేది అర్థమవుతుంది. ఇక ఇంద్రియాలు మనకి తెలుసు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు అని 5. వీటిని గ్రహించేటటువంటి
మనకున్నటువంటి చెవులు, చర్మము, కన్ను, నాలుక, నాసిక, ఇవేగా ఇంద్రియాలు. ఇది నా కన్ను అంటున్నాను అంటే నేను వేరు, కన్ను వేరు, అంతేగా. ఇది నా కన్ను, ఇది నా చెవు, ఇది నా ముక్కు అంటున్నానంటే నేను వేరు, ఇంద్రియాలు వేరు. నేను అంటే మళ్ళీ ఆత్మ, ఇంద్రియాలు వేరు, అంటే రెండు వేరువేరుగా ఉన్నాయనేది మనకి దీని నుంచి తెలుస్తూనే ఉంది. మళ్ళీ మరణం సంభవించినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు. 7లో ఇంద్రియాలు పనిచేయవు. అంటే మరణం సంభవించినప్పుడు ఏం జరుగుతున్నది? ఇంద్రియాలు పనిచేయట్లేదు, అవి జడముగా మారిపోతున్నాయి. ఎప్పుడైతే జడంగా మారిపోయినాయో ఈ సంసారం అనేది ఇందాక మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఇంద్రియాలు కూడా ఇది సంసారం అనేది పట్టట్ల. అంటే సుఖదుఖాలు అనేవి ఇంద్రియాలకు కూడా సంబంధించింది కాదు, దాన్ని కూడా పట్టట్లేదు అనేది మనకి అర్థమవుతుంది. ఇక మనసుకి ఏమైనా పట్టిందా? దాని గురించి ఆలోచిద్దాం. ఒకప్పుడు మన కళ్ళు చూస్తూనే ఉంటాయి, ఎవరో వస్తారు మన ఇంటికి, వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ ఎవరు వచ్చారు అనేది మన కళ్ళు తెరిచే ఉంటాయి, చూస్తూనే ఉంటాము. కానీ ఎవరు వచ్చారు, ఏం జరిగింది అని మనం గ్రహించాం. ఇది మనకి అందరికీ అనుభవం అని ఉంటుంది. ఇంట్లో వాళ్ళని అడుగుతాం, అదే ఎవరో వచ్చి వెళ్ళినట్టున్నారే అని కూడా మనం అంటూ ఉంటాం. అంటే ఏంటి? కన్ను తెరుచుకొనే ఉంది, కానీ కన్ను పని చేయట్లేదు అక్కడ. అది ఎప్పుడు పనిచేస్తుంది? కన్ను ఎప్పుడు చూడగలుగుతున్నది? ఒకటి, అక్కడ వెలుగు ఉండాలి. 2, మనసు ఆ ఇంద్రియాన్ని దాని మీద ప్రసరించమను అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే, అంటే మనసు పనిచేసినప్పుడు మాత్రమే ఇంద్రియం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఇప్పుడు మనసు పనిచేయకపోవడం వల్ల ఎవరు వచ్చారో ఎవరు రాలేదో గుర్తుపడట్లా ఇంద్రియం, ఎందుకంటే ఆ రెండింటి మధ్యలో అనుసంధానం లేదు కాబట్టి. ఇది తెలుస్తుంది. అంటే మనసు పనిచేయాల ఆ కాంటెక్స్ట్లో. ఇంకొక అనుభవం కూడా ఉంది మనకి, సుషుప్తి అవస్థ అనుకున్నాం, అది కూడా మనం డిస్కస్ చేసాం. సుషుప్తిలో ఏం జరుగుతుంది? ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, కానీ ప్రాణం ఉంటుంది అని చెప్పుకున్నాం. అప్పుడు కూడా మనసు పనిచేయదు, అది ఉండదు. అంటే ఈ రెండు కాంటెక్స్ట్లో కూడా మనకి అర్థమవుతున్నది ఏంటంటే, మనస్సు అనేది ఒక జడ పదార్థం అని తెలుస్తుంది, అంతేగా. జడను బట్టి అది గుర్తించట్ల, ఏం జరుగుతున్నదో దాన్ని తెలియట్లే. సుషుప్తిలోనూ ఏమీ తెలియదు, కళ్ళు తెరిచి ఉండి మనం యాదాలాపంగా ఉన్నాము అంటాం, అప్పుడు కూడా ఏమీ తెలియట్లే. అంటే ఆ రెండు కాంటెక్స్ట్లో కూడా మనసు అనేది జడంగా మారిపోయింది. మళ్ళీ మన పాత లాజిక్ ప్రకారం జడ పదార్థానికి సుఖదుఖాలు ఈ సంసారం అనేది పట్టదు. కాబట్టి దీన్ని బట్టి ఏమైంది, మనకి మనసుకు కూడా ఈ సుఖదుఖాలు అనేది అంటవు అని తెలుస్తుంది. ఇకపోతే ప్రాణానిక నేను అంటే ఆత్మ, అంటే చైతన్యం. ఈ ప్రాణం ఉంటే కానీ మనిషి బతికున్నట్టు కాదు. మనిషి బతికున్నాడంటే ప్రాణం ఉన్నట్టే. ప్రాణం
ఒక్కటే ఏమన్నా జడ పదార్థమా లేదా మామూలుగా ఉంటుందా? సుషుప్తిలోకి వెళ్ళాం. సుషుప్తి ఏం చేస్తున్నది? సుషుప్తిలో ప్రాణం ఉంది. కానీ ఆ ప్రాణం వెళ్ళి ఇంద్రియాలని ఉత్తేజపరచలేకపోతున్నాయి. సుషుప్తిలో మనసుని ఉత్తేజపరచలేకపోతున్నాయి. ప్రాణం ఉంది, ఉన్నా కూడా ఆ రెండింటిని దీన్ని చేయలేకపోతున్నది. అంటే ఏంటి? సుషుప్తిలో ప్రాణం అనేది ఉన్నా ఏది పనిచేయట్లా, మనం ఏది గుర్తించలేకపోతున్నాం. అంటే అక్కడ ప్రాణం కూడా జడ పదార్థమేగా. కాబట్టి ఆ ప్రాణానికి కూడా ఒక చైతన్యం అనేది కలిగి అది కూడా ఇండ్యూస్ అయినప్పుడు మాత్రమే ఈ ప్రాణం పనిచేసి ఈ ప్రాణం మనసుతో దాన్ని ప్రేరేపించి ఆ మనసు ఇంద్రియాలని ప్రేరేపించినప్పుడు మాత్రమే మనకి ఈ సంసారం ఉంటుంది. ఎప్పుడైతే సుషుప్త అవస్థలోకి వచ్చేటప్పటికి మనం ఏమైంది? అక్కడ మనకు మనసు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయదు, దానితోటి ప్రాణం ఉంటుంది కానీ అది ఏమీ పనిచేయదు. కాబట్టి ఈ ఈ చైతన్యం అది ఎప్పుడు పనిచేస్తుంది? జాగ్రత్తలో ఉంటేనే పనిచేస్తుంది, సుషుప్తిలో పనిచేయదు. సో ఆ కాంటెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే ప్రాణం కూడా జడంగానే ఉంది. కాబట్టి ప్రాణానికి కూడా ఇది ఈ సంసారం అనేది అంటదు అని తెలిసిపోయింది. ఇక శుద్ధ చైతన్యం దానిక అంటే ఈ చైతన్యం అన్న ఆత్మ అన్న ఒకటి. ఆత్మ అనేది చాలా పరిశుద్ధమైనటువంటి పదార్థం అని, దానికి ఏవి అంటవని నిన్న దాంట్లోనే చెప్పుకున్నాం. దాని అది ఏది అంటదు, దేనికి అంటుకోదు, దాన్ని ఏవి అంటవు, దాన్ని కాల్చలేము, ఛేదించలేము. ఇవన్నీ నిన్న కూడా మనం అదే కిందటి ఎపిసోడ్లో కూడా మనం చూసాం. కాబట్టి శుద్ధ చైతన్య అటువంటి శుద్ధ చైతన్యానికి ఏమి అంటావు? కాబట్టి సుఖ దుఃఖాలు కూడా అంటావు, సంసారం కూడా అంటదు. కాబట్టి ఏం జరుగుతున్నదంటే ఈ సంసారం అనేది మనకి దేనికంటింది అని అంటే దేహానికి అంటలేదు, ఇంద్రియాలకి అంటలేదు, మనసుకి అంటలేదు, ప్రాణానికి అంటలేదు, ఇక శుద్ధ చైతన్యానికి చెప్పనే అక్కర్లేదు. తర్వాత ఏం జరుగుతున్నది? ఇవి వస్తున్నాయి పోతున్నాయి. అంటే సత్పదార్థం కాదు, అసలు దేనికి అంటట్లేదు. అంటే అది అసలు సత్పదార్థం కాదు. అండ్ ఎప్పుడు అన్ని కాలాల్లో ఉంటేనే అది ఉన్నట్టు. ఇక్కడ మన సుఖదుఖాలు ఎప్పుడూ ఉండట్లేదు, వేటికి అంటట్లేదు. దాన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే ఈ సుఖదుఖాలు అని మనం అనుకుంటున్నవన్నీ కూడా అవి కేవలం భ్రాంతి. అది అసలు మిథ్యా వస్తువు, మిథ్యా పదార్థం తప్ప మరొకటి లేదు. అది మనసు మన వికారం ద్వారా, ఇంద్రియాల ద్వారా ఇవన్నీ వికారాలు పొంది రావటం వల్ల జరుగుతున్నాయి. ఈ భగవద్గీతలో స్థితప్రజ్ఞత అని చెప్తారు. స్థితప్రజ్ఞత అక్కడ ఏమిటి? దాని అర్థం, కాన్సెప్ట్ ఏమిటి? నువ్వు ఏమి జరుగుతున్నా కూడా సుఖం వచ్చిందంటే పొంగిపోక, దుఃఖం వచ్చిందంటే కుంగిపోక, నిశ్చలంగా ఏది మనసుకి పట్టకుండా ఉండు. అట్లా ఉన్నవాడిని స్థితప్రజ్ఞత అంటారు. అంటే మనసులోకి ఏమీ చేర్చుకోకుండా ఉంటే అన్నీ శుద్ధంగా ఉంటాయి. ఆ మనసుకి ఏమీ చేరకపోవడం వల్ల, అది ఆత్మకి చేర్చకపోవడం వల్ల ఆత్మ తన ఒరిజినల్ పొజిషన్ శుద్ధ చైతన్యాన్ని పోగొట్టుకుండా ఉండటం వల్ల ఆ స్థితప్రజ్ఞత స్థితిలో ఇవి ఏవి అంటవు, అన్నీ చక్కగా ఉంటాయి. కాబట్టి స్థితప్రజ్ఞత అని కనుక అలవర్చుకుంటే ఈ మిథ్యా ప్రపంచమైనటువంటి సుఖదుఖాలు మనకి అంటవు అని ఆ భగవద్గీత, ఈ రామాయణంలో కొన్ని సన్నివేశాలు మనకి చెప్తున్నాయి. సో ఈ యొక్క స్థితప్రజ్ఞత
లక్షణాలు మనకి భగవద్గీతలో చెప్పారు. అది ఏమిటి ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఆ స్థితప్రజ్ఞతకి ఏమన్నా ఉన్నాయా లక్షణాలు? ఉంటే ఎట్లా గుర్తించాలి అనేది వీలైతే మరొక వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తా. స్వస్తి.